జగిత్యాల జిల్లా మల్యాల మండలం సర్వాపూర్ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలు లేకపోవడం, హమాలీల కొరతతో ధాన్యం ఎత్తివేత నిలిచిపోయిందని రైతులు వాపోతున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వడ్లు కోసి 40 రోజులు అవుతున్నా కొనుగోలు జరగడం లేదన్నారు. జగిత్యాల కలెక్టర్ తో మాట్లాడి సమస్యలు వివరించినట్లు తెలిపారు. సమీప రైస్ మిల్లుకు ధాన్యం తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. ధాన్యం కొనుగోలు జరగక వడ్లు కోసి ఇప్పటి వరకు 40 రోజులు అవుతున్నటువంటి సందర్భంలో కూడా లారీ రాక, హమాలీ లేక, మరి రైతన్నల ధాన్యం కొనుగోలు జరగక నేను ఇక్కడ మల్యాల మండలం సర్వాపూర్ గ్రామంలో ఉన్నాను. ఇక్కడికి వస్తే రైతుల అరిగోస, ఒక రైతు ఏమంటుండంటే ఈ వడ్లు పండించడం కంటే అడక తిన్నది నయమని ఆయన కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తే నిజంగా దయనీయం. రైతు పరిస్థితి ఆనాడు కేసీఆర్ గారి పాలనలో రైతన్న రాజుగా ఉంటే, రైతన్న మంచిగా కాలు మీద కాలేసుకొని ధైర్యంగా ఉంటే అటు రైతు బంధు టనాటన్ అకౌంట్లలో పడే, రైతు కళ్ళంలోకి ధాన్యాన్ని కొనుగోలు సెంటర్లో పోయంగానే 5 రోజులలో ధాన్యం ఎత్తుకపోయారు ప్రభుత్వం. మళ్ళీ 5-6 రోజులలో తీసుకొచ్చి ఖాతాలలో పైసలు జమ చేసి, ఇవాళ ఈ అరకొరగా పడినటువంటి పంట, అటు ఎరువులు దొరకక, యూరియా దొరకక, ఎన్నో రకాల అవస్థలు పడి పండించినటువంటి పంట మరి ఇవాళ నోటికాడికి వచ్చిన బుక్క ఎత్తుకపోయినట్టుగా ఇవాళ 40 రోజులు అవుతున్నా కూడా కొనే దిక్కు లేదు. ఇప్పుడే కలెక్టర్ గారితో, జగిత్యాల కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. వారు మరి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ వారి దృష్టికి తీసుకుపోయినా, మరి వాళ్ళ ఎమ్మెల్యేనేమో ఒక దిక్కు, ఒక్క కిలో కట్ చేసిన పీడీ యాక్ట్ పెడతా అని ప్రగల్భాలు పలుకుతున్నాడు స్థానిక ఎమ్మెల్యే సత్యం. మరి వాళ్ళ ఇక్కడ ఎవరి మీద పెట్టాలి? ఇప్పుడు పీడీ యాక్ట్ నీ మీదనే పెట్టాలి. ఎందుకంటే ఇవాళ ఇప్పుడు మరి ధాన్యం కొనుగోలు జరుగుతలేదు. కిలో అంటే కాదు, ఒక క్వింటాల్ మీద 10 కిలోల ధాన్యం కట్ అవుతున్నది. ఇప్పుడు ఎవరి మీద పెట్టాలి పీడీ యాక్ట్? ఈ కేసులు ఎవరి మీద పెట్టాలి? ఎవరిని శిక్షించాలి? అన్నం పెట్టే రైతన్నకు శిక్ష పడుతుంది. అన్నం పెట్టే రైతన్న ఇవాళ ఆగమైపోతున్నాడు. అన్నం పెట్టే రైతన్న ఇవాళ ప్రతిరోజు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకొని అదే కళ్ళం మీద పడి గుండెపోటు వచ్చి చనిపోతున్నటువంటి దయనీయమైన పరిస్థితి తెలంగాణలో దాపురించింది కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల. కానీ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మేల్కోవాలి. సంబంధిత శాఖ అధికారులు, సంబంధిత శాఖ మంత్రులు అందరు కూడా మేల్కొని, మరి మే 15-16 తారీఖు వచ్చింది. మే 5 తారీఖు కల్లా ఆనాడు ఉన్నటువంటి 100% కొనుగోలు జరిగేది. ఇవాళ మే 15 తారీఖు వచ్చినా ఇంకా నెల రోజులైనా కూడా లారీలు రాక, ధాన్యం కొనుగోలు జరగక, రైస్ మిల్లర్లు మాకు 43 చొప్పున జోక్తేనే మేము తీసుకుంటామని వాళ్ళు కొర్రీలు పెడతా ఉన్నారు. మరి ఈ విధంగా రైతన్న నడ్డి విరిచే పరిస్థితి వచ్చింది. ఆరుగాలం కష్టపడ్డటువంటి రైతన్న పరిస్థితి దయనీయమైన పరిస్థితి ఉంది. కనుక వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయండి. 2 రోజులలో మల్యాల మండలం, కొడిమేల మండలం, చొప్పదండి నియోజకవర్గంలో ఉన్నటువంటి వచ్చే 2 రోజులలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే కలెక్టరేట్ ముట్టడి చేస్తాం. ధాన్యాన్ని కొనుగోలు చేసేదాకా నిరసనలు, ఆందోళనలు, రాస్తారోకోలు చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు అండదండగా ఉంటాం బరాబర్గా. కానీ ఇప్పటికైనా మేల్కోండి. ఎమ్మెల్యేలు, తెలంగాణలో ఎమ్మెల్యేలు ఏం చేస్తాను? గుడ్డిగాడిద పళ్ళు తోముతున్నారా? ఇళ్ళల్లో ఏసీ రూమ్లలో వంటున్నారు. బయటకు వస్తురా? కనీసం ఒక్కసారి వచ్చి రైతుల గోసేందో, వాళ్ళ కష్టమేందో, వాళ్ళ కన్నీళ్ళు ఏందో చూస్తున్నారా? మళ్ళీ ఇంకా 4 రోజులు అయితే మళ్ళీ ఎరువుల కోసం పోవాలి, జనుము జీలుగా విత్తనాల కోసం పోవాలి. అవి లేనేలేవు ఇప్పుడు ఎరువుల షాపులలో. ఇప్పటికీ రాలే. రేట్లు విపరీతంగా డబుల్, త్రిబుల్, 4 అంతలు 10 అంతల రేట్లు పెంచారు జనుము జీలుగు విత్తనాల పరిస్థితి కూడా. కనుక ఇవన్నీ కూడా ఇవాళ ఆనాడేమో రైతన్నను రాజుగా చూసినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం, ఆనాడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యవసాయాన్ని దండగా, అంటే కేసీఆర్ గారు వ్యవసాయాన్ని పండగల గొప్ప అద్భుతంగా తయారు చేసి దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణను చేసిన ఘనత కేసీఆర్ గారు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ పాత కథగా అయిపోయింది. ఇక మళ్ళీ పాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు, మళ్ళీ ఈ ధాన్యం పరిస్థితి ఇదే విధంగా ఉండే విధంగా తయారవుతుంది. కనుక మరి ఈ లారీలలో డ్రైవర్ బస్తా గతమేమో
ఇన్నేళ్ళకెళ్ళి పంటలు పండిస్తున్నాం. లారీ డ్రైవర్కు బస్తాకు ₹1 ఇచ్చేది మా చరిత్రలో చూడలేదు సార్. ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ ఉన్నా ఏది ఉన్నా కూడా ఇవ్వాలనేటువంటిది మేము ఇప్పుడు అది కూడా డిమాండ్ చేస్తున్నారు. అట్లా ఇస్తేనే లారీలు వస్తాయట. డ్రైవర్ కూడా బస్తాకు ₹1 ఇస్తేనే లారీ వస్తుంది. మేము జోక్తాము. ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకే ఇస్తాం. అంటే మొత్తం దోపిడీ వ్యవస్థ, ఒక దొంగ వ్యవస్థ, ఇవాళ రైతులను దోచుకునే వ్యవస్థ తెలంగాణలో జరుగుతున్నటువంటి దోపిడీ వ్యవస్థ జరుగుతుంది కనుక దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంటుంది. దయచేసి కలెక్టర్ గారు మీరు చొరవ చూపండి. మీ అధికారుల డిఎస్ఓ గారు, డిఎం సివిల్ సప్లై గారు, ప్రతి ఒక్కరు కూడా జేసీ గారు మీరు సెంటర్లు తిరిగి రైతుల కష్టాలను కన్నీళ్లను పట్టించుకోవాలి. మీరు తిరగాలి, వెంటనే ధాన్యాన్ని అంతా కొనుగోలు చేయాలి. రైతన్న ఒకటే అంటాడు, మొగులు మెత్తబడ్డాయి సార్, మొగులు మెత్తబడ్డాయి, ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు సార్, మా పరిస్థితి దారుణంగా ఉన్నది, తడిస్తే మళ్ళీ ఇంకా ఈ 10 కిలోలతో పాటుగా వడ్డీకి పౌసారు అంటారు సార్. ఇక మళ్ళీ ఇంకా ఈ 10 కిలోలు కాదు ఇంకా 10 కిలోలు కట్ చేయమంటారు సార్. మరి సగం వాళ్ళకే పోతుంది సార్ అని చెప్పి ఇవాళ రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కనుక వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఎలాంటి కోత, కటింగు ఇవన్నీ హమాలీలను కూడా తక్కువ మంది ఉన్నారు, హమాలీలు లేరు కనుక హమాలీలను కూడా తొందరగా పెంచండి. ప్రతి సెంటర్కి కాన్సన్ట్రేషన్ చేయండి. హమాలీలు అవసరమైతే వేరే జిల్లాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి ఇప్పటికైనా తరలించండి. ఇది పూర్తిగా అవగాహన రాహిత్యంతో కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలతో ఒక ప్రణాళిక లేని సీఎం, ప్రణాళిక లేని మంత్రి, ప్రణాళిక లేని ఎమ్మెల్యేలు ఉండడం కారణం చేతనే ఇవాళ రైతుల విఫలం చెందింది. రైతుల ఈ యొక్క వడ్లు కొనుగోలు చెందడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందింది. ఇప్పటికైనా మరి మీరు జ్ఞానం తెచ్చుకోండి. గతంలో కేసీఆర్ గారు ఎట్లా చేసారో గట్లా చేస్తే అయిపోయాయి. నువ్వు కొత్తగా చేసేది ఏందా? కొత్తగా చేసేది ఏం లేదు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎట్లయితే ధాన్యం కొనుగోలు జరిగిందో, సజావుగా జరిగిందో, గదే పద్ధతి చేస్తే అయిపోయేదానికి ఏవో కొత్త తీసుకొచ్చి కొత్త విధానాలు పెట్టి ఆ యూరియా కూడా యాప్ అంటే వీళ్ళకి ఏం తెలుస్తుందో పాపం. స్మార్ట్ ఫోన్లలో యాప్ ఉంటుంది. ఆ యాప్ ఎటు చేయాలనో ఏం తెలియదు పాపం. మరి వాళ్ళకి లేని కొత్త అవసరం. మనం మొన్న బీఆర్ఎస్ పోరాట ఫలితంగానే ఆ జీపీఎస్ ఆన్లైన్ విధానాలన్నీ రద్దని మేము కొట్లాడితే, మొన్న ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చెప్తే ఆ జీపీఎస్ను ఆన్లైన్ విధానం రద్దు చేశారు. అట్లనే ఇవన్నీ కూడా ఇప్పటికైనా కొద్దిగా కళ్ళు తెరుచుకొని వెంటనే రైతన్నలను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం.